ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలకు సంబంధించి అగ్రవర్ణాల పేదలకు సంబంధించి చదువుకోవడం కోసం సుమారు 1022 గురుకుల పాఠశాలలు నిర్మిస్తే ఇంతవరకు వాటిలో అనేక మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే సుమారు 100కు పైన విద్యార్థులు విషాహారం తిని కలుషితాహారంతో అదేవిధంగా పాము కాట్లతోటి అదేవిధంగా తేలు కాట్లతోటి అనేక రకాల ఇబ్బందులు ఎదురై చనిపోతూ ఉంటే ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థుల యొక్క అరణ్య రోదనను కనీసం విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి పట్టించుకోడు. అదే క్రమంలో ఈ మధ్యకాలంలో ఇంతకుముందు జమీలుద్దీన్ గారు చెప్పినట్టు ఆకునూరి మురళి గారి నాయకత్వంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ చేస్తుంది. ఏమని రిపోర్ట్ చేస్తుంది? స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయుల టీచర్ల యొక్క జీతాలు ఎక్కువన్నాయి, ఆ టీచర్ల జీతాలు తగ్గించాలన్నట. అదేవిధంగా జీతాల సంబంధించితో పాటుగా విద్యార్థుల సంఖ్య కంటే టీచర్లు ఎక్కువన్నారు కాబట్టి ఆ టీచర్లకు సంబంధించినటువంటి వాళ్ళు తీసేయాలన్నట. అదేవిధంగా బడులు అనేవి ఎక్కువన్నవి, 27,000 స్కూల్స్ ఉన్నవి, 19 లక్షల మంది విద్యార్థులు మాత్రం చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో. 27,000 స్కూళ్ళల్లో ఈ 19,000 సంబంధించినటువంటి 19 లక్షల మంది విద్యార్థులు చదువుతారు కాబట్టి బడులను తగ్గించాలి. చూడు ఎంత దరిద్రం అండి. ఒక విద్యాశాఖ మంత్రికి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ రిపోర్ట్ ఏమిస్తుందంటే ప్రభుత్వ బడులను తగ్గించాలి, ప్రభుత్వ బడులలో పనిచేసే ఉపాధ్యాయులను తగ్గించాలి, ఉపాధ్యాయులతో పాటుగా వాళ్ళ టీచర్ల యొక్క జీతాలను తగ్గించాలి. విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ప్రభుత్వ బడులను పెంచాలి, ప్రభుత్వ బడులలో సంబంధించిన సౌకర్యాలను పెంచాలి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో టీచర్లకు సంబంధించినటువంటి టీచర్ల జీతాలను పెంచాలి, అందులో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ సంబంధించిన సిబ్బందిని పెంచాలి. ఇది కదా ఒక విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం అంటే. ఇవాళ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థుల యొక్క ఉసురు పోసుకుంటారండి, అనేక మంది పిల్లలు చనిపోతున్నారండి. కనీసం సమీక్ష లేదు విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి గారికి చలనం లేదు, సోయి లేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఏం చెప్పారు, విద్యారంగం పైన గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుమారు 420 హామీలు ఏదైతే ఫాల్స్ హామీలు ఇచ్చినారో దాంట్లో విద్యారంగం మీద ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలు ఫాల్స్ హామీలు ఏదైతున్నాయో 36 హామీలు ఉన్నాయండి. ఆ 36 హామీలు ఏం చెప్పారు, ఇంకా మెరుగైన రీతిలో ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పారండి. ఇంకా మెరుగైన రీతిలో అంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కంటే మెరుగైన రీతిలో మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు సార్. ఏం రియంబర్స్మెంట్ చెప్పనా సార్? ఇవాళ ఎస్సీలకు సంబంధించి 15,171 కోట్లు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ విద్యార్థుల కోసం. అంటే పేద పిల్లలు చదువుకున్నటువంటి ఎస్సీలు ఏదైతే ప్రభుత్వం చదువుతూ ఉన్నారో ప్రభుత్వ పరంగా ఇంతవరకు 15,170 కోట్లు రియంబర్స్మెంట్ రాలే. ఎస్టీలకు సంబంధించి 764 కోట్లు పెండింగ్లో ఉంది. అదేవిధంగా బీసీలకు సంబంధించి 5,482 కోట్లు పెండింగ్లో ఉంది. ఈబీసీలకు సంబంధించి అగ్రవర్ణ పేదలకు సంబంధించిన వాళ్ళకు 680 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. మైనార్టీలకు సంబంధించి 1,579 కోట్లు పెండింగ్లో ఉంది. దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్న డిజేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు 72 లక్షల పెండింగ్ ఉంది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ 10,078 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. కానీ వీళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏముంది, మెరుగైన స్థితిలో ఫీజు రియంబర్స్మెంట్ రిజల్ట్ చేస్తామన్నారండి. అదేవిధంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు 42,000 రూపాయల శాలరీ ఇస్తాము, యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చర్ల గౌరవ వేతనం 50,000 ఇస్తామని చెప్పారు సార్. ఈ విధంగా 36 హామీలు ఇచ్చి విద్యారంగం మీద సంబంధించి. అదేవిధంగా ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాము, ప్రతి విద్యార్థినులకు ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాము, వచ్చే 5 ఏళ్లలో ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ మారుస్తాము, ప్రతి మండలంలో ఆధునికమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత పాఠశాల మరియు ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఎన్ని హామీలు ఇచ్చారండి. ఈ హామీలన్నీ బుట్టతాకలు చేస్తూ ఇవాళ ఏమంటారు కదా, కొండ నాలుక మంది వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఇవాళ విద్యారంగాన్ని బస్టు పట్టించే తీసుకొచ్చి విద్యాశాఖ మంది దాపరించండి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అంటే ఉన్న పాఠశాల ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పేద విద్యార్థులు చదవడం కోసం 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చచ్చిపోతుంటే పడుచుకునే పరిస్థితి లేదు. ఆ గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం అందకపోతే పడుచుకునే పరిస్థితి లేదు. ప్రతి మండలానికి విద్యార్థులకు సంబంధించి నిన్న చిక్కడపల్లిలో ధర్నా నిర్వహించారు నిరుద్యోగులు. అలాగే మొన్న దిల్షునగర్లో నిర్బంధం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వీళ్ళే ఇచ్చారుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 5,000 ఉద్యోగాల వద్దు నోటిఫికేషన్లు, 2,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయింది, 20,000 ఖాళీలు ఉన్నాయి పోలీసు శాఖలో అని చెప్పేసి పోలీసు శాఖ చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాకపోతే ఇలా ఎందుకు చేస్తున్నారు, మాకు కావాల్సిన ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్, నిర్బంధించారు, అరెస్ట్ చేశారు. దాని గురించి మీరేమంటారు? విద్యార్థులకు అది ఇచ్చిర్రు, యువతకు 19 హామీలు ఇచ్చారు. 420 హామీలలో యువతకు ఇచ్చిన హామీలు 19 హామీలు.
ఈ 45వ హామీ నుంచి 66 హామీకి ఆలే ఉన్నాయి సార్. ఇందులో ఏం చెప్పారు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఇప్పటికి 3వ సంవత్సరంగా వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసినా 11,702 ఉద్యోగాలు నివి చేశారు. 11,702 ఉద్యోగాలు మాత్రం పూర్తి చేశారు. మరి 3 ఏళ్ళు అయిపోయా 2 లక్షలు అంటే మొదటి ఏడాదిలో 2 లక్షలు అన్నారు సార్. 2వ ఏడాది పోయింది, 3వ ఏడాది పోయింది. అదేవిధంగా 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నారు. అదేవిధంగా ప్రతి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇంకేం చెప్పిరా సార్, జూన్ 2వ తారీఖు రోజుకి అన్ని ఖాళీలు గుర్తిస్తాం, సెప్టెంబర్ 17కి మొత్తం పూర్తి చేస్తామని చెప్పిన వీళ్ళు దిల్సునగర్లో విద్యార్థులు ధర్నా చేస్తే పైచాచికంగా అరెస్ట్ చేసిన సందర్భాన్ని గతంలో చూసినాం. అదేవిధంగా గతంలో చిక్కడపల్లిలో నిన్న కాదు అంతకంటే ముందు ఒకసారి నిరసన ర్యాలీ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టే సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న కూడా మా ఉద్యోగాలు ఎందుకు చేయట్లేరు, పోలీసు నియామకాలు ఎందుకు చేయట్లేరు అని చెప్పేసి పోలీసు సంబంధించిన అభ్యర్థులు ఇవాళ దిల్సునగర్లో ఈ దరిద్రం దాపురించిందండి. రేవంత్ రెడ్డి సర్కారులో ఒక నిరుద్యోగుల కేఫ్ ఏర్పడ్డదాడ. దిల్సునగర్ చౌరస్తాలో ఒక నిరుద్యోగుల కేఫ్ ఏర్పడ్డది. నిరుద్యోగ కేఫ్ అడ్డా అన్నమాట, టీ స్టాల్ అడ్డా. ఆ నిరుద్యోగులందరూ చేరి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చర్చించే పరిస్థితి దాపురించిందండి. ఇవాళ మెగా డిఎస్సి గాలికి వదిలేసినారు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ గాలికి వదిలేసినారు, నిరుద్యోగ భృతి గాలికి వదిలేసినారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగులు గాలికి వదిలేసినారు. అదేవిధంగా ప్రతి యువతికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇస్తామని చెప్పారు సార్. యువతకు తులం బంగారం పోయింది, స్కూటర్ పోయింది. ఇవాళ బతికే బర్బాద్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అయ్యో అన్నమో రామచంద్రన్ రైతు కొట్లాడుతూ ఉన్నాడు, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి యువత కొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ యువత కొట్లాడుతూ ఉంటే వాళ్ళే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈయనేం చెప్పిండు, రాహుల్ గాంధీ సమక్షంలో టీ తాగుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎవరు నిరసన తెలియజేయద్దండి, ఎవరైనా నిరసన తెలియజేయచ్చు, ఎవరైనా ర్యాలీ తీయొచ్చు. మరి చిక్కడపల్లి ర్యాలీ తీస్తే తప్ప? చిక్కడపల్లి విద్యార్థులు కొడితే ఎందుకు వాళ్ళని నిర్బంధించారు, వాళ్ళు ఎందుకు గేట్ తాళం వేసారు చిక్కడపల్లి లైబ్రరీలో? ఇలా అడగొద్దా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా 6వ గ్యారంటీ బదులు 7వ గ్యారంటీ చెప్పిండు. 6 గ్యారంటీలు గాలికి వదిలేసిర్రు. 7వ గ్యారంటీ కూడా ఏం చెప్పారు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా నిరసన తెలియజేయచ్చు, ప్రజాస్వామ్యం అనేది 7వ గ్యారంటీ అని చెప్పినారు. మరి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు నిరుద్యోగులకు లేవని అడుగుతా ఉన్నాను నేను. రైట్ అండి, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే ఈ హామీల గురించి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి హామీల గురించి మరి పరిపాలన 30 నెలలు పూర్తవుతుంది. ఇంకో 30 నెలలు కూడా చర్చించుకున్నా కూడా దానికి మన దగ్గర సమాధానం దొరకదు. ఎందుకంటే అలవి కాని హామీలు ఇచ్చారని